నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ప్రజలకు సంక్షేమ పాలన అందించామన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజల పోరాటాలకు కార్యకర్తలు అండగా నిలవాలంటూ పిలుపు. రజకుల సమస్యలను పరిష్కరించండి. ప్రజా ప్రతినిధులు కోరిన రజక జన సంఘ అధ్యక్షులు కట్లయ్య. ఉంగుటూరులో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీపై టీడీపీ నేత పట్టాభి విమర్శల దాడి. 1000 లీటర్ల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఆ కంపెనీకి లేదంటూ వ్యాఖ్య. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతుందని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీ ఇతర నాయకులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించి కార్యకర్తలకు భరోసా కల్పించారు. గత 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశామని గుర్తు చేశారు. ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించామో స్పష్టంగా చెప్పామని గుర్తు చేశారు. క్యాలెండర్ ప్రకారం వాటిని విడుదల చేసి అండగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని, వైసీపీ పాలనకు టీడీపీ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. 2 ప్రభుత్వాల్లో ఎవరికి ఎంత మంచి జరిగిందనే దానిపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలని, ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ప్రజల తరపున పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల. ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం. మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ఇస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినిషన్ ఇచ్చి, మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని ఒక డెఫినిషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా, కారణాలు వెతుక్కోకుండా, కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం. ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలు కూడా ఎదుర్కొన్నాం. అది కూడా 2 ఏళ్ళు, అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా, మనల్ని ప్రజలు ఓటేశారు. మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. మనం ఇచ్చిన మాట మరో 30 సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి. అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల. పలానోడు అది చేశాడు, పలానోడు ఇది చేశాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలే. పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల. ఎప్పుడు కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం. ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో. బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. అటువంటి పాలన మనం ఇచ్చాం. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టల. మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో, తొలిసారిగా ఎప్పుడు దేశ చరిత్రలో జరగల, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడల రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టల. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఎందుకనంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్కి ఎంత, ఈ స్కీమ్కి ఎంత, ఈ స్కీమ్కి ఎంత, ఈ స్కీమ్కి ఎంత అని చెప్పాలా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గన ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో, తిడతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. జగన్ ఏమో పలావ్ పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు. చివరికి వచ్చేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది. ఆ చర్చ అన్నది ఇప్పటికే ప్రతి ఇంట్లో మొదలైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ 6 ఏమైనాయి, సూపర్ 7 ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా, మరోవైపున చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సమస్యలతో సతమతం అవుతున్న రజక వృత్తిదారులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు అండగా ఉండాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు
చిలకలపల్లి కట్లయ్య అన్నారు. ఏలూరులో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు గ్రామాల నుంచి వచ్చిన రజకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అయ్యవరం గ్రామంలో రజక వృత్తిదారుల కేటాయించిన ఎర్రికుంట చెరువుకు మోటార్ సౌకర్యం కల్పించాలని, తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలో వృత్తిదారుల కేటాయించిన కొత్త చెరువు వద్ద రజక విశ్రాంతి భవనం, మోటార్ బోరు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బంగారుగూడెం రజక నేతలు కోటి చుక్కల వెంకటేశ్వర్లు, శంకవరం మహాలక్ష్మి, టేకు మంగాదేవి, మొలగపాటి సూరమ్మ, అయ్యవరం రజక నాయకులు రాచూరి సుబ్బారావు పాల్గొన్నారు. రజక వృత్తిదారులు వాళ్ళ సమస్యల పరిష్కారం నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 13,500 పంచాయతీలు ఉండగా అనేక గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా రజక వృత్తిదారులకు చెరువులు ఇవ్వనందువల్ల అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉండి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అది ముఖ్యంగా రజక వృత్తిదారులు 80% అంతా వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా రజక వృత్తిదారులు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా రజక వృత్తిదారులకు గోబీఘాట్స్ రూపంలో షెల్టర్స్ రజక వృత్తి సెలవు దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. సుమారు గోబీఘాట్ 10 లక్షల రూపాయలు. గత కలెక్టర్ కాటమేన్ భాస్కర్ గారు 69 శాంక్షన్ అయ్యి ఒక్కదానికి 5,60,000 రూపాయలు మంజూరు అవ్వడం జరిగింది పడ్డారు. అయితే రిక్వెస్ట్ రజకుల సమస్యల మీద అవగాహనతో మా సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా సంబంధిత జిల్లా కలెక్టర్ గారిని కూడా తమ సూచనలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. గతంలో నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా భీమవరం దగ్గర తెలంగాణ వచ్చినప్పుడు కూడా రజకులకు ఏ రకమైన సమస్యలు ఉన్నాయని వారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఆయన పంచాయతీగా సేకరించారు కాబట్టి రజకుల చెరువుల మీద శాశ్వత మాన్యువల్ రైట్స్ ఇప్పించి ఫెన్సింగ్ చేయించి రజకుల చెరువులు ఆక్రమణ లేకుండా సర్వే చేయించి సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ప్రతి శాసనసభ్యులు ఈ విషయంలో సహకరిస్తారని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ప్రతి సంవత్సరం వారి నియోజకవర్గాల్లో కనీసం 3 గ్రామాలకు కానీ 4 గ్రామాలకు కానీ తప్పనిసరిగా ఒక్కో గ్రామానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసి రజకులు సహకారం చేస్తారని ఈ రోజున. ఏలూరు జిల్లా ఉంగుటూరు గ్రామ దేవత శ్రీ చల్లాలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలను స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా గురువారం అమ్మవారి కలశ స్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री सागन्धेन वकोटि कोटि शक्तिदेवतां मां पात विश्वेश्वरी चक्रवदेषु नागरयां शूलम्बुषन्दें शिरः शङ्खं संददतें करैस्तरणैनां सर्वाङ्गभूषावृतां नीलास्मतिमं गौरीदेह समुद्भवां त्रजगतामाधारभूतां पूर्वामत्र सरस्वती मनभये
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అంతా కింద పడిపోయారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హీరోయిన్ ప్రియాంక మోహన్, ఎమ్మెల్యే యశస్విని అత్త, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డి గాయపడడంతో ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదం నుంచి సినీ నటి ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడ్డారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపు మేరకు రైతు సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద చేస్తున్న దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు జరుగుతున్న దీక్షల ఫలితంగా ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటంలో పాక్షిక విజయం సాధించినట్లు తెలిపారు. గతంలో తొలగించిన 4,000 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు అధికారులు రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ఇది రాష్ట్ర ప్రజల విజయమని కొనియాడారు. ఇదే తరహాలో ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉక్కు ఆంధ్ర ప్రజల యొక్క హక్కు. దీన్ని రాజకీయం చేసి రాజకీయ హామీగా మాత్రం మిగల్చొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట చేస్తున్నటువంటి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా 3 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిరక్షణ, పోలవరం ప్రాజెక్టు. ఈ 3 విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇచ్చి ఒక భుజాన్ని నిలబెట్టి కేంద్రంలో ప్రభుత్వం కొనసాగడానికి కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి కోసం ఈ కూటమి ప్రభుత్వం తన విధానాలను ప్రకటించడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. విశాఖ ఉక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒక్క నిర్ణయంతో వాళ్ళకి పాసలు ఆపేసి వాళ్ళకి వర్క్ లేకుండా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి కావాల్సినటువంటి సొంత గనులు కేటాయించడానికి కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. అప్పుల భారం, నష్టాల భారం అని చెప్తున్నటువంటి మీరు ఈ నష్టాల బారి నుంచి కాపాడడానికి కోసం కేంద్ర ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉన్నారు కాబట్టి సెయిల్లో విలీనం చేసి విశాఖ ఉక్కుని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ప్రైవేటీకరణ విధానాలని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణలో భాగంగానే ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు అప్పులుగా తెచ్చుకుంటామని చెప్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగా తాకట్టుగా ఈరోజు విశాఖ ఉక్కుని బలి చేసేటువంటి విధానాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ విధానాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్